మధురమైన పిల్లలు స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. అందుకే స్మృతి యాత్ర పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టండి. మధురమైన పిల్లలు స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. అందుకే స్మృతి యాత్ర పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టండి. ప్రశ్న: ఏ పిల్లల ప్రేమ అయితే ఒక్క తండ్రిపై ఉంటుందో వారి గుర్తులు ఏమిటి? జవాబు: మొదటి పాయింట్, ఒకవేళ ఒక్క తండ్రిపై ప్రేమ ఉన్నట్లయితే తండ్రి దృష్టి వారిని అతీతంగా చేస్తుంది. రెండో పాయింట్, వారు పూర్తి నష్టోమోహులుగా ఉంటారు. మూడో పాయింట్, ఎవరికైతే అనంతమైన తండ్రి ప్రేమ ఇష్టమనిపించిందో వారు ఇంకెవ్వరి ప్రేమలోనూ చిక్కుకోలేరు. నాలుగో పాయింట్, వారి బుద్ధి అసత్య ఖండపు అసత్య మనుషుల నుండి తెగిపోతుంది. బాబా ఇప్పుడు మీకు ఎటువంటి ప్రేమను ఇస్తారంటే అది అవినాశిగా అయిపోతుంది. సత్యుగంలో కూడా మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉంటారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగాన్ని జోడించి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ తికమక పడకూడదు. రెండో పాయింట్, చదువును చదువుకొని మీపై మీరే కృప చూపించుకోవాలి. తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి ప్రేమ అవినాశిగా ఉంటుందో అలాగే అందరితో సత్యమైన అవినాశి ప్రేమను ఉంచుకోవాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము: రియలైజేషన్ శక్తి ద్వారా మధురమైన అనుభవాలను పొందే సదా శక్తిశాలి ఆత్మా భవ. రియలైజేషన్ శక్తి ద్వారా మధురమైన అనుభవాలను పొందే సదా శక్తిశాలి ఆత్మా భవ. వివరణ: ఈ రియలైజేషన్ శక్తి చాలా మధురమైన అనుభవాలను కలిగిస్తుంది. ఒక్కోసారి స్వయాన్ని తండ్రి యొక్క కంటిరత్నమైన ఆత్మగా అనగా నయనాలలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ బిందువుగా అనుభవం చేయండి. ఒక్కోసారి మస్తకముపై మెరుస్తున్న మస్తక మణిగా, ఒక్కోసారి స్వయాన్ని బ్రహ్మబాబాకు సహయోగి కుడి భుజంగా, బ్రహ్మబాబా యొక్క భుజాలుగా అనుభవం చేయండి. ఒక్కోసారి అవ్యక్త ఫరిష్తా స్వరూపంగా అనుభవం చేయండి. ఈ రియలైజేషన్ శక్తిని పెంచుకోండి. అప్పుడు శక్తిశాలిగా అవుతారు. అప్పుడు ఇక చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరియు దాన్ని పరివర్తన చేసుకుంటారు. స్లోగన్: సర్వుల యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ పురుషార్థం సహజమైపోతుంది. సర్వుల యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ పురుషార్థం సహజమైపోతుంది. ఓం శాంతి.